ద హరీష్ రావుస్ రూల్ ఇన్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ ఎవ్రీబడి నోస్ ఇట్. రైట్ నౌ ఈరోజు నిన్న ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించింది ఒక మంచి బ్రహ్మాండమైన వ్యక్తిగా ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు వారికి సంబంధించిన వారి మీదనే మనం మాట్లాడుతున్నాం ఈరోజు. కేవలం మన కన్సల్టేట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు 35 సంవత్సరాల పాటు మన రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా ప్రజలలో తీసుకోవాల్సిన వారికి ఈరోజు అలాంటి మాటలు ఎలా మాట్లాడారనే విషయంపై మాట్లాడుతారు. ఇప్పుడు మన శ్రీహరి యాదవ్ గారు చెప్తున్నారు, ఈరోజు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా మీరు ఇలా పెట్టడం అనేది సమంజసం కాదు అని చెప్తున్నారు. అలాగే హరీష్ రావు గారి ఏదైతే మాట్లాడారో దానికి ఎక్కడ కూడా తప్పుపడడానికి లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై గారు మీరేమంటారు? హరీష్ రావు గారు ఏదైతే నిన్న మాట్లాడారో అది సమంజసమేనా? ఫోర్ సైడ్ టీవీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్. ఎందుకంటే హరీష్ రావు గారు బర్త్డే సందర్భంగా ఈ కంటెంట్ పెట్టడం కాదు, కానీ ఆయన నిన్న మాట్లాడిన దాని మీద ఇవాళ ఏదైతే ప్రజలు అపోహపడతా ఉన్నారో దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఫోర్ సైడ్ టీవీ తీసుకున్నారు తప్ప ఆయన బర్త్డే రోజు ఆయన ఇబ్బంది పెట్టాలని కాదు. శ్రీహరణ ఇది యాడ్ చేసుకోవాలి. ఒకటి, ఇలా రెడ్ బుక్ లో రాయాలని చెప్పని హరీష్ రావు గారు కానీ టిఆర్ఎస్ గారు కానీ వారు కానీ మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే సార్, ఎన్ని కాళేశ్వరానికి సంబంధించి అక్కడ బెర్చి కూలగొట్టి ఎంత అవినీతి దానికి ఇలా హరీష్ రావు గారి గవర్నమెంట్ సంబంధించి కానీ టిఆర్ఎస్ కానీ, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ హైకోర్టు జడ్జిలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా మనం అంతా చూస్తున్నప్పుడు కేసు కూడా నడుస్తా ఉంది. ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నాయకులు ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా అధికారులను మన కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారండి. ఎక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదండి. ఆరామ్సే ల్యాండ్ ఆర్డర్ అనేది మంచిగా నడుస్తా ఉంది. కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ పరంగా ఇబ్బంది రావద్దు, ఎక్కడ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ చేయొద్దని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి చూస్తా ఉన్నాం. ఈ మధ్యలో కేటీఆర్ గారు నేను తొందరగా నాకు ఒక హైప్ వచ్చే విధంగా మాట్లాడాలని టీవీలో మాట్లాడడం, ఈ మధ్యలో కవితమ్మ కూడా ఒక హైప్ వచ్చే విధంగా టీవీలో మాట్లాడడం, ఇవాళ హరీష్ రావు గారు కూడా ఈ రెడ్ బుక్ అనే ఒకటి రాసుకోవాలి, ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో అని చెప్పని ఒక అసత్యపు ఆరోపణలు మాట్లాడడం తప్ప ఈ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎక్కడ కూడా ఇలా చూస్తా ఉన్నారు, ధరణిలో 1000 ఎకరాలని అక్రమంగా పట్టాలు చేసుకుంటే ఆ ధరణి రూపాలు పేదోళ్ళకి అందియాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా ఏదైతే ఇవాళ ఒక ఎస్సీ బీసీ తెచ్చుకున్న తెలంగాణలో నిధులు నియామకాలు, ఇలా ఉద్యోగాల పరంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 60,000 మందికి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే నీళ్లకు సంబంధించి రైతులకు సంబంధించి ఇలా రుణమాఫీ కానీ 5 పావల వడ్డీ కానీ అదే విధంగా 1 కిలో కూడా కట్ చేయకుండా రైతుకు సాయం చేసే విధాన్ని మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక్కటి చెప్తాను, ప్రజాపాలనలో ఎక్కడ అవినీతి లేకుండా చేసే పరిపాలన చేస్తా ఉన్నారు. ఇవాళ 7 లక్షల కోట్లు అప్పులు చేసిన అప్పుడు హరీష్ రావు గారే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసిన ఆ ఫైనాన్స్ పరంగా ఒకవైపు అప్పులను కడుతూ ఒకవైపు పరిపాలన కొనసాగిస్తూ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన. దీని ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు మెప్పు తెచ్చుకోవాలి, వాళ్ళకి వాళ్ళు పేరు తెచ్చుకోవాలని చెప్పని కొట్లాటతో రెడ్ బుక్ ఒకటి పెట్టుకోండి, ఆ రెడ్ బుక్ లో రాసుకోండి అని చెప్పి అంటున్నాం. హరీష్ రావు గారికి మేము చెప్తా ఉన్నాం, నువ్వు రెడ్ బుక్ కాదు బ్లాక్ బుక్ లో రికార్డ్ చేసుకున్నా ఎక్కడ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కంప్లీట్ గా ఏ వాడకు పోయినా ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే చేస్తా ఉందో ఇలా బినామీలు దళారులు ఎక్కడ లేరు. నేరుగా ఇందిరా మిల్ అయినా ఎక్కడ కొత్తగా రాజీవ్ యువ వికాసమైన కంప్లీట్ గా పారదర్శకంగా పెట్టిండ్రు. ఇలా ఒకటి చెప్తా ఉన్నాం, ధరణి అనే కార్యక్రమాన్ని ప్రజలలో గ్రామ సభల ద్వారా ఎక్కడ నీకు రైతుకి ఇబ్బంది అవుతా ఉంది, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా నువ్వు ఒక పిటిషన్ పెట్టుకుంటే సాల్వ్ అయ్యే పరిస్థితి ఈనాడు ఉంది. ఆనాడు ఓ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏ పేదోని లోన్ ఇద్దామనే లేదు. ఆనాడు టిఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకొని టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తేనే ఆ విధంగా చేసిరు తప్ప ఈనాడు కాంగ్రెస్ లా ఈ విధమైన టిఆర్ఎస్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతలేదు. ప్రజాపాలన బ్రహ్మాండం జరుగుతా ఉంది. ప్రతిపక్షాలకు గొంతు నొక్కకుండా ఇలా ఏది ఇందిరా పార్క్ దగ్గర కూడా నిరసన తెలపడానికి కూడా ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తేసిండ్రు. కానీ ఈ రోజు నిరసన ఎవరైనా ఇబ్బంది అయితే నిరసన తెలుపుకునే హక్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. వెంటనే స్పందిస్తా ఉంది. ప్రజాభవన్ ద్వారా ఏ